ప్రజలందరికీ నిజాలు తెలియాలి. అందుకే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళీ ఒకసారి సక్సెస్ఫుల్గా మోసం చేశాడు. ఈసారి చేసినటువంటి మోసం పేరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బడ్జెట్. ఇక్కడ మీరు చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు చాలా హామీలు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి అన్ని హామీలోకి వెళ్ళి ముఖ్యమైన హామీలు ఈ ఆరు హామీలకి ముద్దుగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పేసి పేరు కూడా పెట్టుకున్నాడు. అయితే ఈరోజు జరిగిన మోసం ఏంటి అంటే, ఇక్కడ ఈ సూపర్ 6లో మీరు చూస్తే మొదటి హామీ నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి అంటే ఏంటంటే 20 లక్షల మందికి నిరుద్యోగులకి నేను ఉద్యోగాలు ఇస్తా, ఒకవేళ ఇవ్వలేకపోతే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నేను ఇస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సూపర్ 6లో మొదటి హామీ. కాకపోతే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అంటే 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే 1 కోటి మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఈ 1 కోటి మంది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. ఎంత? 36,000 కోట్ల రూపాయలు. 36,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈరోజు జరిగినటువంటి బడ్జెట్లో ఈ 36,000 కోట్లలో చంద్రబాబు నాయుడు గారు ఎంత బడ్జెట్ నిరుద్యోగుల కోసం కేటాయించిండంటే సున్నా. ఎంత? పెద్ద గుండు సున్నా. అసలు ఏమీ కేటాయించలేదు నిరుద్యోగులకి. సరే, 4 నెలల కింద బడ్జెట్ అని చెప్పేసి ఒక డ్రామా ఆడిండు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ గుర్తునే ఉంటుంది. మరి 4 నెలల కింద ఎంత నిరుద్యోగుల కోసం కేటాయించిండు డబ్బు అంటే అప్పుడు కూడా సున్నానే. ఇక్కడ మీరు చూస్తే అప్పుడు కూడా సున్నానే, ఈరోజు కూడా గుండు సున్నానే. ఇక రెండో హామీకి వెళ్దాం. సూపర్ 6లో రెండో హామీ తల్లికి వందనం. తల్లికి వందనం అంటే ఏంటంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్కూలుకు వెళ్ళే విద్యార్థులు 81 లక్షకి పైచిలుకు ఉన్నారు. సరే, మనం 81 లక్ష అని మనం ఇక్కడ తీసుకుందాం. 81 లక్షకి పైచిలుకు ఉన్నారు. వీళ్ళకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి అంటే ఎంత ఖర్చు అవుతుందంటే 12,450 కోట్లు. ఎంత? 12,450 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అయితే ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కేటాయించిండు అంటే కేవలము 9,407 కోట్లు మాత్రమే. 9,407 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడు. ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈ 9,407 కోట్లలో ఎంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వచ్చు అంటే కేవలం 62 లక్షల మందికే ఇవ్వచ్చు. మరి మిగతా 19 లక్షల మంది పిల్లలు ఎటుపోవాలి? ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సరే, పోయినసారి అంటే 4 నెలల కింద కూడా బడ్జెట్ అని డ్రామా ఆడింది కదా, అప్పుడు ఎంత అలొకేషన్ చేసిండు అంటే 5,387 కోట్లు. ఎంత? 5,387 కోట్లు అప్పుడు అంటే 4 నెలల కింద బడ్జెట్లో కూడా అలొకేషన్ అనేది చేసిండు తల్లికి వందనానికి. కానీ ఇందులో ఒక్క రూపాయి కాదు, చారాను కూడా వాడలేదు చంద్రబాబు నాయుడు గారు. కేవలం బడ్జెట్ అలొకేషన్ అనేది చేసిండు, అంతేగాని అసలు వాడాలి. ఇక మూడో హామీకి వెళ్దాం. మూడో హామీ ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా. ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాను అని చెప్పేసి రైతు భరోసా ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది రైతులు ఉన్నారు అంటే 53,58,000 మంది ఉన్నారు. ఎంత? 53,58,000 మంది ఇక్కడ రైతులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అయితే ఈ రైతులకి అందరికీ ఒకవేళ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే 10,716 కోట్లు ఖర్చు అవుతుంది. ఎంత? 10,716 కోట్లు ఖర్చు అవుతుంది అందరికీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత అలొకేట్ చేసిండు బడ్జెట్ అంటే కేవలం 6,300 కోట్లు మాత్రమే. 6,300 కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో అలొకేషన్ చేయడము జరిగింది. ఇక్కడ ఎంత దారుణం అంటే ఈ 6,300 కోట్లలో ఎంతమందికి రైతు భరోసా ఇవ్వచ్చు అంటే ఇక్కడ కేవలం 31 లక్షల మందికే ఇవ్వచ్చు. మరి మిగతా 22 లక్షల మంది రైతులు ఎటుపోవాలి? దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. సరే, మరి పోయినసారి అంటే 4 నెలల కింద బడ్జెట్లో ఎంత డబ్బులు పెట్టిండంటే 1,000 కోట్లే పెట్టిండు. ఇక్కడ మనం చూసుకుంటే కేవలము 1,000 కోట్లే చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది పోయినసారి బడ్జెట్లో. ఆ 1,000 కోట్లలో చారాన కూడా ఖర్చు చేసిండా, 1 రూపాయన ఖర్చు చేసిండా అంటే ఇక అది దేవుడికే తెలుసు. సరే, ఇది నెక్స్ట్ హామీకి మనం వెళ్తే నెక్స్ట్ హామీ వచ్చేసి దీపం. దీపం అంటే ఒక్కొక్క ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్లకి ముందు హామీ ఇచ్చిండు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. అయితే ఈ 3 గ్యాస్ సిలిండర్ల కథ ఏంటి మనం చూస్తే ఎంతమందికి ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తము
1,55,00,000 మంది, అంటే ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇంతమందికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు. ఎంతమంది ఉన్నారు? 1,55,00,000, 1.55 కోట్లు. ఇంతమందికి దీపం పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వాలి. అయితే దీనికి ఎంత ఖర్చు అవుతుందంటే 4,115 కోట్లు ఖర్చు అవుతాయి. ఎంత ఖర్చు అవుతుంది? 4,115 కోట్లు ఖర్చు అవుతాయి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎంత బడ్జెట్ ఈ దీపంకి కేటాయించిండు అంటే ఆయన కేటాయించింది కేవలం 2,601 కోటి, 2,601 కోటి మాత్రమే. ఇక్కడ మనందరం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ 2,601 కోటి ఏదైతే కేటాయించిండో దీనికి కేవలము 90 లక్షల మందికే ఈ దీపం పథకం కింద ఇది సిలిండర్లు అనేది ఇవ్వవచ్చు. మరి మిగతా 65 లక్షల మంది ఏడిపోవాలి చంద్రబాబు నాయుడు గారు? ఒక్కసారి సమాధానం చెప్పాలి. మరి 4 నెలల కింద కూడా బడ్జెట్ అని చెప్పేసి డ్రామా ఆడింది కదా, అప్పుడు ఎంత కేటాయించిండు అంటే అప్పుడు 895 కోట్లు, 895 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడు. కానీ అప్పుడు కేవలం ఒకటే ఒక సిలిండర్ ఇచ్చిండు. అది కూడా ఎంతోమందికి ఇంకా రాల. అసలు వస్తుంది 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 అని చెప్పేసి మా బాబు గారు చెప్పారు అన్నారు, కానీ అసలు అది వచ్చింది లేదు, బొచ్చు సచ్చింది లేదు. సరే, నెక్స్ట్ స్కీమ్కి మనం వెళ్ళిపోతే ఇక్కడ ఏంటి ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఒక స్కీమ్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే నెలకి ఇక్కడ మనం చూసుకుంటే నెలకి 1,500 రూపాయలు ఆడవాళ్ళకి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి నేను 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాకపోతే ఈ ఆడబిడ్డ నిధి ఏదైతుందో ఇది మొత్తం ఎంతమంది ఆడవాళ్ళకి వస్తుంది? ఇక్కడ మనం చూసుకుంటే 2,05,00,000. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో? 2,05,00,000 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 2.05 కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఒకవేళ ఈ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుందంటే 37,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత? 37,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఈ ఆడబిడ్డ నిధికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కేటాయించిండు ఈరోజు బడ్జెట్లో అంటే నవ్వుతారు మీరు. 0, గుండు 0, పావలా కూడా కేటాయించలే. సరే, 4 నెలల కింద బడ్జెట్ అని డ్రామా ఆడింది కదా, అందులో ఎంత కేటాయించిందంటే అందులో కూడా కేటాయించింది కేవలము 0. సరే, నెక్స్ట్ స్కీమ్కి వెళ్దాం. చివరి స్కీమ్, 6వ స్కీమ్ సూపర్ 6లో ఫ్రీ బస్సు. అందరూ ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు, ఉచిత బస్సు అనేది ఉంటుంది. మీరు ఏడికి పోవాలంటే ఆడికి పోండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు అరిచి మరీ చెప్పడం జరిగింది. కాకపోతే ఈ బడ్జెట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ కూడా మొత్తం కలుపుకుంటే 2 కోట్లకి పైగానే ఉంటారు. అయితే ఈ బడ్జెట్లో ఎంత కేటాయించిండు డబ్బు అంటే ఆయన కేటాయించింది 0. అసలు కావాల్సిన డబ్బు ఎంత అంటే 4,200 కోట్లు కావాలి. 4,200 కోట్లు అవసరం సంవత్సరానికి. 350 కోట్లు నెలకి ఖర్చు ఫ్రీ బస్సుకి. అయితే 4,200 కోట్లు ఖర్చు అన్నది సంవత్సరానికి జరుగుతుంది. కానీ ఆయన కేటాయించింది 0. పోయినసారి 4 నెలల కింద కూడా ఆయన కేటాయించింది 0. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం. ఇక రెండో మోసం ఏంటంటే ఏదైతే ఎవరైతే మనకి రైతులు ఉన్నారో ఇక్కడ రైతు భరోసా ఏదైతే ఇస్తా అని చెప్పేసిండో 20,000, ఆ 20,000లో PM కిసాన్ యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ ఉంది. అందులో 6,000 రూపాయలు వస్తాయి. ఆ 6,000 రూపాయలు కూడా అందులో కలిపేసుకున్నాడు. 20,000 కోట్లలో ఈ 20,000 రూపాయలలో ఆ 6,000 రూపాయలు కూడా అందులో కలిపేసుకున్నాడు. అదే కాకుండా మళ్ళీ ఏం చేసిండు అంటే ఇక్కడ ఇంకోటి ఉంది. ఏంటంటే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే సిలిండర్కి 300 రూపాయలు కన్సెషన్ అనేది, డిస్కౌంట్ అనేది వస్తుంది ప్రధానమంత్రి గారి తరఫున. ఆ సిలిండర్కి 300 రూపాయలు డిస్కౌంటు. మరి అది వేరే విషయమా లేకపోతే దాన్ని కూడా తీసుకొచ్చి ఈ దీపం స్కీమ్లో కలుపుతారా? ఆ విషయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఇవ్వాలి. ఈ విధంగా బడ్జెట్ అని చెప్పేసి ఒక సినిమా అన్నది, డ్రామా అన్నది ఆడి ప్రజలని మభ్యపెట్టి ఇంత డీటెయిల్గా మోసం చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇంత క్లియర్గా నేను చెప్పినప్పటికి కూడా ఎల్లో బ్యాచ్ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఈ వీడియో కింద కొన్ని కమెంట్లు పెడతారు. ఆ కమెంట్లను ఒకసారి చదవండి. చదివి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఏంటంటే మోసం చేసేవాడు మోసం చేస్తున్నాడు. మోసం చేసేవాడిది తప్పు ఎంతుందో నాకు తెలియదు, కానీ మోసపోయేవాడిది మాత్రం 100% తప్పున్నది. తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.